హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, ప్లాంటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పాత ఒక ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, అందులో మనీ ప్లాంట్ పెట్టాను అనమాట. అది డ్రై అయిపోయింది టోటల్లీ. నేను మళ్ళీ లేవదనుకున్నాను, కొంచెం చిగురు వచ్చిందనమాట. దానికి పెయింట్ వేస్తున్నాను అనమాట. తర్వాత నేను మల్లె చెట్టు బకెట్లో పెట్టాను. అది ఫుల్ గుబురు అయిపోయింది. దాని వేర్లన్నీ అందులోనే ఉండిపోయినాయి. వాటిని సపరేట్ చేయాలి. అంత వర్క్ ఉందన్నమాట. అన్నీ సపరేట్ ప్లాంట్స్ని అన్నిటినీ విడదీయాలి, సపరేట్ పెట్టాలి. అదే వర్క్ అండి. ఇదిగోండి, చూడండి ఎలా ఉందో. మొత్తం వేర్లన్నీ అందులోనే చుట్టుకొని పోయినాయి. అది ఫస్ట్ ఒక చిన్న స్టెమ్ ఇచ్చింది ఒక పాప. ఆ పాప ఇచ్చిన స్టెమ్ అది పెడితే ఇంత పెద్దగా అయింది. దాదాపు 5 years అయిపోయి ఉండొచ్చు. అలా చుట్టుకొని పోయిందనమాట. దాంట్లో సాయిల్ కూడా అందులోనే ఉండిపోయింది. బాగా స్టిఫ్ అయిపోయింది. బకెట్ నుంచి మొత్తం కింద గుమ్మరిచ్చాను ఫస్ట్. అదిగోండి, వేర్లు చూడండి ఎన్ని వచ్చాయో. చాలా వచ్చాయి కదా ఫ్రెండ్స్ వేర్లు. ఇప్పుడు వీటిని సపరేట్ చేయడం కూడా ఒక టాస్క్ అయిపోయింది నాకు. అది ఇంత లాగినా రాలేదు, చాలా కష్టంగా ఉండే. తర్వాత తీసేసాను. ఇదిగోండి, మేము తిరుపతికి వెళ్ళాక మా టామీ ఇలా చెట్లన్నీ పాడు చేసేసింది. మంచి చెట్టుని తోడేసింది అనమాట. అవన్నీ రిమూవ్ చేసి ఇప్పుడు ఆ మల్లె చెట్టు ఉంది కదా, వీటినన్నిటిని విడదీసి సపరేట్గా పెడుతున్నాము. మల్లె చెట్టు కింద భూమిలో పెట్టడమే బెస్ట్ ఫ్రెండ్స్, బాగా పెరుగుతుంది. నేను టబ్లో పెట్టాను, అప్పుడు కింద సాయిల్ లేకుండా అనమాట. మేము సాయిల్ వేయలేకుండే ప్లాంటింగ్ కోసం వదిలేసిన ప్లేస్లో. ఇదిగోండి, మల్లె చెట్టు పెట్టేశాను. అన్నీ ఒక 5 కొమ్మలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక్క దాంట్లో 5 సపరేట్ వచ్చినాయి అనమాట. 5 వస్తే 5 పెట్టాను. 2 ఏమో బకెట్లో పెట్టాను, మిగతా 3 కింద పెట్టాను అనమాట. రెడ్ సాయిల్ పోపించాము ఈ మధ్యనే, అందుకే పెడుతున్నాను. కానీ రెడ్ సాయిల్ బాగా గట్టిగా అయిపోతుంది. దాన్ని ఊరికే తడి ఉంచుతుండాలి, లేకపోతే బాగా స్టిఫ్ అయిపోతుంది. ఇదిగోండి, ఇది సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ ప్లాంట్ అక్కడ సైడ్ పెట్టి సెకండ్ ఇటు పెడుతున్నాను. ఇంకొకటి తులసి చెట్టు దగ్గరలో ఒకటి పెట్టాను. 3 కింద పెట్టాను అనమాట. ఇదిగోండి, బకెట్లోంచి తీసాను కదా, మళ్ళీ బకెట్లో ఒక ప్లాంట్ పెడదామనేసి అదంతా మట్టి అందులో వేస్తున్నాను. ఎంత లూజ్ అయిపోయిందో కింద గుమ్మరిచి ఇలా సీకుతోని లూజ్ చేశాను కదా, చాలా లూజ్ అయిపోయింది. పెట్టాక వాటర్ పోయాలి, వాటర్ పోస్తే గట్టి పడుతుంది. మళ్ళీ అందులో టీ పెట్టుకుంటాం కదా, టీ పౌడరు అది కొంచెం కలిపాను అనమాట. ఇందులో నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, యాడ్ చేయలేను. ఆ టీ పౌడర్ కూడా కొంచెం కలిపితే, ఎందుకంటే అది ఆల్రెడీ అందులో చెట్టు ఉండే కదా, దానిలో ఉన్న బలం అంతా పోతుంది అనమాట. అందుకే టీ పౌడర్ కొంచెం వేసాను అనమాట. వేసి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. ఇదిగోండి ఫైనల్ లుక్. అక్కడ 3 పెట్టాను, ఈ బకెట్లో ఒకటి పెట్టాను, ఇంకో బకెట్లో పెట్టాను. అది ఆ బకెట్ పిక్చర్ తీయలేను, అంటే ఇందులో ఇక్కడ లేదు, అది పైన పెట్టేసి వచ్చాను. అదిగోండి, అక్కడ చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టాను. అవి ఏంటో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంట.